యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశీస్సులు తెలియజేస్తూ ప్రత్యేక సూర్యగ్రహ ఫలితాలు మీన రాశిలో ఈ నెల 14వ తేదీ సాయంత్రం 6:50 సూర్యభగవానుడు మీన రాశిలో పూర్వభాద్ర 4వ పాదంలో ప్రవేశించబోతున్నాడు. దాదాపుగా నెల రోజుల పాటు మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ నెల చివరిలో మీనరాశిలో దాదాపుగా 6 గ్రహాల యొక్క కూటమి ఏర్పడుతున్నది. అందులో సూర్యుడు ప్రధానం. ముందుగానే రాహు అందులో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు బుధుడు కూడా అందులోనే వక్రించి ఉన్నారు. అందులో వక్రించినటువంటి బుధ శుక్రులతో పాటు రవి ప్రవేశించబోతున్నాడు. ఈ సూర్యగ్రహం యొక్క ప్రత్యేక ఫలితాలు, వీటిని ఒక రకంగా మాస ఫలితాలుగా కూడా మీరు అన్వయించుకోవచ్చు. ఈ ప్రత్యేక ఫలితాలు 12 రాశుల వారికి ఒకే వీడియోలో పొందుపరుస్తున్నాను. మఖ, పుబ్బ, ఉత్తరాపాదం, సింహం. సింహరాశికి ఇది రాశ్యాధిపతి సూర్యుడు. ఈ సూర్యుడు 14వ తేదీ వరకు శని రవుల యొక్క కలయిక వల్ల, సప్తమ స్థాన కలయిక వల్ల ఎక్కువగా కొంత ఒత్తిడికి లోనయ్యారు. కొన్ని నిర్ణయాలు చేయలేని పరిస్థితి. ఇప్పుడు సూర్యుడు శని నుంచి దూరం అవుతూ అష్టమ స్థానంలోకి వచ్చాడు. ఈ అష్టమ స్థాన సూర్యుడు అయినంత వరకు మిశ్రమ ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది ఒకంత శుభారంభాలు, శుభకార్యాలు చేసేవాళ్లకు, వ్యాపారాలు ప్రారంభించే వారికి, కొత్త పనులు ప్రారంభించేవారు మీకు సూర్యబలం తక్కువగానే ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి దుర్దోష శత్రు సంవాద గమన వ్యధ దుఃఖవార్త శృతంచైవ అష్టమస్తేధారవి. అయినంత వరకు మీరు ఆరోగ్య పరిస్థితుల విషయంలో, ఆర్థికపరమైన విషయంలో జాగ్రత్తలు తీసుకుంటుండాలి. ఎక్కువగా ఆకస్మిక ప్రయాణాల మూలకంగా కూడా ఇబ్బందులు ఉంటాయి. దూర ప్రయాణాల వల్ల కూడా ఇబ్బందులు ఉంటాయి. దేహారోగ్యంలో మార్పులు వస్తాయి. ఏదైనా తన వారికి తనకు కానీ, తన బంధువర్గంలో కానీ, మిత్రవర్గంలో కానీ ఒక ఆపద లాంటిది, మీరు ఒక దుఃఖవార్త వినవలసినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. దాని మూలకంగా కూడా మీరు కొంత చింత చేసే అవకాశాలు ఉన్నాయి. ఇతరులతో కూడా వాద వివాదాలు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. భార్య మూలకంగా భార్య ఆరోగ్యంలో శ్రద్ధ వహించాలి. భార్య భర్తల మధ్యన కూడా కొంత ఎడం ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి. పిల్లలతో కూడా కొంత ఎడం ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి. మానసికంగా చాలా చికాకులతో ఉండేటువంటి పరిస్థితులు ఇవి. అందులో మీకు ఈ షష్టగ్రహ కూటమి కూడా ఈ మాసాంతంలో ఏర్పడబోతున్నది కాబట్టి జాగ్రత్తగానే వహించండి. ముఖ్యమైన పనులు, సాధారణమైన జీవితానికి ప్రాధాన్యత ఇవ్వండి. ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోండి. మఖ నక్షత్ర జాతకులకు ప్రారంభంలో కొంత ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మనశ్శాంతి కరువుగా ఉంటుంది. పరిస్థితులు మిమ్మల్ని బాగా చికాకు పరుస్తాయి. మార్చి 17వ తేదీ నుంచి మార్చి 30-31వ తేదీ వరకు ఉన్నటువంటి పరిస్థితులు మీకు కొంత అనుకూలతలను ఇస్తాయి. ఆ తదుపరి పరిస్థితులు కొంత మిశ్రమ ఫలితాలు ఇస్తాయి. కాబట్టి మఖా నక్షత్ర జాతకులు సదా దైవ ప్రార్థనలో ఉండడం మంచిది. పూర్వఫల్గుణి నక్షత్ర జాతకులకు ప్రారంభంలో కొంత ఉత్సాహాన్ని కలగజేసిన 17వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఉన్నటువంటి పరిస్థితులలో మీకు కొంత మార్పులు, చేర్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. శారీరక, మానసిక శ్రమ, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ప్రతి పనిలో ఆలస్యం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు తట్టుకోలేని మీ సహనానికి ఓపిక అవసరం ఉన్నాం, అంటే ఓపికతో ఉండవలసినటువంటి అవసరాలే కలుగుతున్నాయి. ఆ తదుపరి కొంత మీకు ఏప్రిల్ మొదటి వారంలో ఇంచుమించుగా 14వ తేదీ వరకు అనుకూలమైన పరిస్థితులు, కొంత మీకు ఆత్మస్థైర్యం, ధైర్యం ఇవన్నీ కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులు సదా ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. కుటుంబ వ్యవహారాల్లో శ్రద్ధ వహించండి. భార్య పిల్లల ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ వహించండి. ఆ తదుపరి మీకు కొన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. కొంత ఒత్తిడితో కూడా ఉంటాయి. మిశ్రమ ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులకు ఎక్కువగా కనబడుతున్నది. ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులు సదా ఓపికతో ఉండడమే శ్రేయస్కరం. మీరు కూడా సూర్య దేవాలయాల సందర్శన, సూర్యగ్రహ ప్రార్థన, సూర్య గాయత్రి జపం ఇలాంటివి చేసుకోండి. అర్కహ అంటే శ్వేతార్కం అంటే తెల్ల జిల్లెడు చెట్టుకు ప్రతి ఆదివారం పూజలు చేయండి. అనుకూలమైన ఫలితాలు మీకు ఉంటాయి. అయితే ఇది మీకు కొంత
ద్వితీయ స్థానంలో అంటే ఈ అష్టమ స్థానంలో రవి సంచారం చేస్తున్న మీకు రజితమూర్తిగా కొన్ని సమస్యలను కొన్ని బాధను తగ్గించే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీరు కొంత ధైర్యంగా ఉండవచ్చు.